తెలంగాణలో పోలింగ్కు సమయం దగ్గర పడింది. పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. రాష్ట్రంలో రెండు జాతీయ పార్టీలు ప్రచారంలో దూసుకుపోతుంటే కేసీఆర్ సెంట్రిక్గా బీఆర్ఎస్ పార్టీ ప్రచార అస్త్రాలు సంధిస్తోంది. ఇప్పటివరకు కాంగ్రెస్ బీజేపీల మధ్య పోటీ అనుకున్న తరుణంలో గులాబీ పార్టీ ఎంటర్ అవ్వడంతో ట్రయాంగిల్ వార్గా మారింది. మరి బీఆర్ఎస్ ఆశలన్నీ కేసీఆర్ బస్సు యాత్రపైనే పెట్టుకున్నాయంట. మరి డోస్ పెంచిన బాస్ బస్సు యాత్రపై పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? లెట్స్ వాచ్. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధమైంది. పోలింగ్ దగ్గర పట్టడంతో గులాబీ బాస్ కేసీఆర్ సెంట్రిక్గా ప్రచార అస్త్రాలు సంధిస్తున్నారు. ప్రచారంలో డోస్ పెంచి బాస్ ప్రచారమే పార్టీకి ఓట్లు తీసుకువస్తాయని నేతలు భావిస్తున్నారట. కేసీఆర్ బస్సు యాత్రకు వస్తున్న విశేష స్పందన ఓట్లు కురిపిస్తుందన్న ధీమా కలిగిస్తోందట. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం ఎంపీ ఎన్నికలపై ఉండకపోవచ్చని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోందట. ఎందుకంటే గత 2019 ఎన్నికల ఫలితాలే ఇందుకు ఉదాహరణ అంటున్నారు. రాష్ట్ర ఎంపీ ఎన్నికలకు పోలింగ్ దగ్గర పట్టడంతో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తాయన్న చర్చ జోరుగా సాగుతోంది. ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారోనని పార్టీ నేతలతో పాటు క్యాడర్కు అంతకు రెట్టింపు టెన్షన్ పట్టుకుందట. ఎవరికి వారు తమ తమ గెలుపు స్థానాలపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలో మోడీ హవా ఉందని, అది తమకే ఎక్కువ స్థానాలు తెచ్చిపెడుతుందని కమలం నేతలు ధీమాగా ఉంటే, లేదు మోడీ దేశాన్ని నిలువునా ముంచాడు, తామే గెలవబోతున్నట్లు హస్తం పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఢిల్లీలో ఎవరు అధికారంలోకి వచ్చినా వారి స్థానాలు వారే పక్కాగా గెలుచుకుంటున్నామని గులాబీ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పాలన చూసిన ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత వచ్చిందని బీఆర్ఎస్ వర్గాలంటున్నాయి. అందుకే మళ్లీ కేసీఆర్ చరిత్ర సృష్టిస్తారని గులాబీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో ఆశలు సన్నగిల్లిన గులాబీ పార్టీలో అధినేత కేసీఆర్ బస్సు యాత్ర ఎంపీ ఎన్నికల్లో ఓట్లు తెచ్చిపెడుతుందని నేతల్లో ధీమా మాత్రం పెరిగింది. గత అసెంబ్లీ ఫలితాల ప్రభావం ఇప్పుడు జరుగుతున్న ఎంపీ ఎన్నికల ఫలితాలపై ఎఫెక్ట్ చూపదని అంటున్నారు. గులాబీ పార్టీ ఓటమి తర్వాత వేగంగా మారిన రాజకీయం, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, రెండు జాతీయ పార్టీలు బీఆర్ఎస్పై కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ ఘటనలపై ఎవరికి వారు ఒకరిని మించి మరొకరు అన్నట్టు బీఆర్ఎస్పై ఆరోపణలు చేస్తున్నారు. ఇరు పార్టీల విమర్శల దాడిపై క్యాడర్లో అయోమయం మొదలైంది. గులాబీ పార్టీ సుప్రీం కేసీఆర్ దిగితే పార్టీకి పూర్వ వైభవం వస్తుందని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థులు, పార్టీ సీనియర్లు అభిప్రాయం వ్యక్తం చేయడంతో నేరుగా కేసీఆర్ ప్రచారంలో పోరుబాట పట్టారు. అందులో భాగంగానే 17 రోజుల బస్సు యాత్ర చేపట్టారు. కేసీఆర్ సెంట్రిక్గా బస్సు యాత్ర జరుగుతోంది. అయితే గులాబీ బాస్ బస్సు యాత్రకు ప్రజల నుంచి ఊహించనంత రెస్పాన్స్ రావడంతో గులాబీ నేతలు ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. మొదట్లో వరుస సభలు ఏర్పాటు చేయాలని, రెండు జాతీయ పార్టీలకు ధీటుగా జనాల్లోకి వెళ్లాలని భావించినప్పటికీ జన సమీకరణ, ఎండ తీవ్రత, ఖర్చు లాంటి అంశాలను బేరీజ్ వేసుకున్న బీఆర్ఎస్ పార్టీ రోడ్ షో చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్లోనే ముగింపు సభను సిద్దిపేటలో నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. బస్సు యాత్ర, రోడ్ షోలో వరుసగా కేసీఆర్ రాష్ట్రంలో రైతుల పంట నష్టం, కాంగ్రెస్ గ్యారంటీ అమలు వైఫల్యాలను ఎండగడుతుండటంతో జనాల్లో పాజిటివ్ ఇంపాక్ట్ చూపించడం అదే ఓట్లు కురిపిస్తుందని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఢీలాపడ్డ బీఆర్ఎస్ క్యాడర్ మరోవైపు నేతల వరుస వలసలతో ఇబ్బంది పడ్డారు. దానికి తోడు కేసీఆర్ అనారోగ్యం కూడా కుంగదేసిందే. దాంతో కేసీఆర్ బయటికి వస్తేనే అంతా సర్దుకుంటుందని భావించిన నేతలు బాస్ బయటికి రావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పంటలు ఎండిపోయిన జిల్లాల్లో కేసీఆర్ పర్యటించారు. దానికి వచ్చిన స్పందనతో బస్సు యాత్రతో లోక్సభ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్కు తోడు కేటీఆర్, హరీష్ రావు సీనియర్ నేతలు కలిసి రావడంతో రెండు జాతీయ పార్టీల మధ్య పోటీ అనుకున్న తరుణంలో గులాబీ పార్టీ కూడా గట్టి పోటీ ఇస్తోందని గులాబీ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. మన ఓటు బ్యాంకు మనకు వచ్చి సీట్లు సాధిస్తే అదే 10,000 అన్నట్టు కారు పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 పార్లమెంట్ స్థానాల్లో కొన్ని మెజారిటీ సీట్లలో డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉన్న మైనారిటీ ఓట్లు తమకే అనే ధీమాతో గులాబీ నేతలు ఉన్నారు. దానికి తోడు యాంటీ మోడీ ఓట్లను కాంగ్రెస్ తిప్పుకుంటే బీఆర్ఎస్కు పడే ఓట్ల శాతంపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని పార్టీలో చర్చ జరుగుతోంది. మరి కేసీఆర్ బస్సు యాత్ర సక్సెస్ చేసి ఏ మేరకు ఓట్లు, సీట్లు సాధిస్తారో చూద్దాం.